ఇన్స్పెక్టర్, ఆయన అనుమానితుడు, అపరాధి కాదు. దే ఆర్ జస్ట్ సస్పెక్ట్స్, నాట్ కల్ప్రిట్స్. తను అపరాధి అని ప్రూవ్ అవ్వక ముందే ఆయనకి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ మొదలు పెట్టారు కదా, అది తప్పు అన్న విషయం నాకంటే బాగా మీకే తెలుసని నాకు తెలుసు. లాయరమ్మా, రాష్ట్ర హోమ్ మినిస్టర్ మీద దాడి చేయడం సామాన్యమైన కేసు కాదు. హైకమాండ్ నుంచి మాకు ప్రెషర్ ఉంది. నువ్వు తప్పు చేసావా అని వాణ్ణి కొట్టకుండా ముద్దుగా అడిగితే ఏ అనుమానితుడు నేనే అపరాధినని ఒప్పుకోడు. అలాగని మీరు ఒక అపరాధిని పట్టుకోవడానికి ఇలా ఎంతమంది అమాయకుల్ని అపరాధులా శిక్షిస్తారు? బై ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడుండే నిందితులందరి మీద ఒక్కొక్కడి మీద 10 కేసులున్నాయి. యూఆర్ రాంగ్ సార్. మీరు అరెస్ట్ చేసిన అనుమానితుడు నా క్లయింట్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన మీద ఇంతవరకు ఏ క్రిమినల్ కేసు ఫైల్ అవ్వలేదు. హిస్ ప్రొఫైల్ ఇస్ క్లియర్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓ ఐ సీ. ఇదిగో రాజీవయ్య, ఎవరయ్యా మన కస్టడీలో ఉన్న క్లీన్ కిస్ట్ అయ్యా? సార్, వీడి కృష్ణ కాదు సార్, శివ. శివ శివ అంటూ ఎవరినో వెతుకుతున్నాడు. అందుకే వీడిని బొక్కలో తోసి మక్కలెరగదీస్తున్నాను. ఎవడ్రా శివ? ఓహో, వీడా డాకుగాడ్లా ఉన్నాడు కదయ్యా. లాయరమ్మా, వాణ్ణి చూస్తుంటే 40 రేపులు 4 మర్డర్లు చేసినోళ్ళ ఉన్నాడు. ఈ దొంగ నా కొడుకున్నాడే సార్, నాకు వాడికి దొరికాడు సార్. సార్ వదిలేయండి సార్. దొంగోడింట్లో దొంగోడు కాక పోలీసులుంటారా ఎక్కడైనా? దొంగల కంటే పెద్ద దొంగలు పోలీసులని నేననడం లేదు, పాపం ప్రజలు అంటున్నారు ఇన్స్పెక్టర్. మైండ్ యువర్ టంగ్ లాయరమ్మా, నాలుకని అదుపులో పెట్టుకోండి. ప్లీజ్. నా క్లయింట్ యాంటిసిపేటరీ బెయిల్. హలో, నేను కమిషనర్ మాట్లాడుతున్నాను. మిస్టర్ ముని, అతను రిలీజ్ చేయండి. ఓకే సార్. అర్థమైందా? సరే సార్. ఇట్స్ మై ఆర్డర్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఏ రాజీవయ్య, ఆపండిక. సార్, వాణ్ణి కొట్టించాలు, వదలండి వాణ్ణి. సరే సార్. రేయ్ లేవరా, లేగో. ఓకే, థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ ముని. ఈ లాయరమ్మ దేవతల వచ్చి కాపాడింది. రై శివ, ఈ ఇన్స్పెక్టర్ ముని ఇక నీ బ్రతుక్కి సెక్కుని. నో నీడ్ టు వర్రీ. 3-4 days లో హీ విల్ బి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. చాలా సంతోషం. థ్యాంక్ యూ డాక్టర్. చూడండి, ఇంట్లోనే రెస్ట్ ఇవ్వండి. అస్సలు పనికి వెళ్ళకూడదు. కోలుకునే వరకు ఇంట్లోనే ఉండాలి. ఏమంటున్నారు సార్? నాకు మా బొడ్డోడికి పని అంటే అలర్జీ సార్. ఓ మై గాడ్, పని చేయకుండా కూర్చుంటే జీవితం ఎలా గడుస్తుందయ్యా? మా పనే డిఫరెంట్ సార్. దాన్నే హస్తలాగం అంటారు. తెలిస్తే గుండెలు గుబేలు అంటాయి. ఎడిమి పని చూసుకోండి సార్. డాక్టర్, చాలా ఎమర్జెన్సీ ఉంది, ప్లీజ్ త్వరగా రండి. డాక్టర్ గారు, ఎమర్జెన్సీ అంటే ఆ పని ఏంటో చూడండి. ఎస్, ఐ మస్ట్ గో. అంతా రెడీ చేసావా? డాక్టర్ గారు, రాత్రి పగలని తేడా లేకుండా కష్టపడుతున్నట్టున్నారు. పాపం